ఎమ్మెల్సీ గారు బాన్సోడ నియోజకవర్గ పర్యటన సందర్భంగా మరి పర్యటనలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్ గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి పనులని విశదీకరించి ఆయన చెప్పినందుకు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే 10,000 కోట్ల రూపాయలు బాన్సోడ నియోజకవర్గానికి అభివృద్ధి కొరకు చేసినటువంటి కార్యక్రమంలో మరి ఇచ్చిన వారు ఇచ్చిర్రు, మరి శ్రమించి తెచ్చిన వారు మాత్రమే పోచారం శ్రీనివాసరెడ్డి గారు అని తెలియజేస్తా ఉన్నాం. ఎలాగైతే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే తెచ్చింది మాత్రం కేసీఆర్ అని చెప్పుకుంటాం. అదేవిధంగా ఆయన చేసినటువంటి అభివృద్ధి పనులు కూడా ఇచ్చిన వారు ఇచ్చిర్రు, తెచ్చింది మాత్రం పోచారం శ్రీనివాసరెడ్డి అని తెలియజేస్తాం. ఎమ్మెల్సీ కవిత గారు బాన్స్వాడ నియోజకవర్గానికి వచ్చి బాన్స్వాడలో ప్రెస్ మీట్ పెట్టి పోచారం శ్రీనివాసరెడ్డి గారిపై ఆరోపణలు చేసినారు. దాన్ని బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. అలాగే స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన సీనియర్ నాయకులు అపార అనుభవజ్ఞులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి అనుభవాన్ని పార్టీలో ఉండాలని ఆయన తాను స్వయంగా వచ్చి పార్టీలో చేరమని కోరినప్పుడే మన సిన్నన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కానీ గతంలో కూడా స్పీకర్ పదవిలో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా గెలవలేదు, ఓడిపోయినాయని అన్నారు. శ్రీనన్న గారు చేసిన సేవలను ప్రజలు గుర్తించి ఆయనను ఈ స్పీకర్ లో ఉన్నా గానీ మరి బాన్స్వాడకు చేసిన అభివృద్ధి పనులను దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఆయన గెలిపించారు. కానీ మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేరే రాష్ట్రంలో ఎక్కడ కూడా మనం ఆయన అధికారంలో రాలేదు, ఓడిపోయారు. కానీ సీనన్న గారు ఇక్కడ గెలిచారు. కాబట్టి మేము ఈ సందర్భంగా కవిత గారిని కోరుతున్నాం, రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల సంక్షేమం కొరకు అనేక అభివృద్ధి పనులు చేస్తున్నారు. దానిలో భాగంగానే 40,000 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి ఖర్చు ఒక్క సంవత్సరంలోనే ఖర్చు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే శ్రీనివాసరెడ్డి గారు మన బాన్స్వాడ నియోజకవర్గానికి అహర్నిశలు ఆయన ప్రజలను మమేకమై ఆర్నిశలు సేవ చేస్తున్నందునే ఆయనకి గుర్తింపు ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఆయన విషయంలో ఎలాంటి ఆరోపణలు చేసినా గానీ బాన్స్వాడ నియోజకవర్గ కార్యకర్తలు ఊరుకోరని ఈ సందర్భంగా తెలియజేస్తూ